విశాఖపట్నం భీమిలి పీఎం పాలన టిడ్కో గృహాలు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సందర్శించారు. భీమిలి నియోజకవర్గంలో 3,320 ఇళ్లు 3 కేటగిరీలు నిర్మిస్తే 2019 దురదృష్టవశాత్తు జగన్ సీఎం అయ్యాక 5 ఏళ్లు వీటిని పట్టించుకోలేదని గంట ఆరోపించారు. వీటితో పాటు హుదూద్ తుఫాను సమయంలో సినీ పరిశ్రమ వారు నిర్మించిన ఇళ్లను నిజమైన లబ్ధిదారులకు అందిస్తామన్నారు. కోట్లాది రూపాయలు వ్యయం చేసి ఆ పేదవాడికి ఒక సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఏ ఒక్క టిడ్కో హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి ఈ 5 ఏళ్లలో ఒక్కడు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎక్కడేసిన గొంగళి అక్కడలాగే అన్నీ కూడా వదిలేసి మళ్ళీ ఆయన నేను రూపాయికే ఇల్లు ఇస్తున్నాను లేకపోతే పేదవాడికి ఇచ్చేస్తున్నా అని చెప్పని ఆచరణలో చతికిలపడ్డ విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అందుకే మన ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏదైతే మన హయాంలో మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. లబ్ధిదారులకి 6 నెలల్లో అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాళ్ళకి అన్నీ కూడా కంప్లీట్ చేసి అవి మొత్తం కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన భీమిలికి సంబంధించి